అలాగే మా తమ్ముడు శ్రీధర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ఉంటాం మేము అందరూ. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన వీరబాబు గారికి, అలాగే దర్శకుడికి, ఈ కొత్త అమ్మాయి హీరోయిన్కి, హీరోకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఈ సినిమా సక్సెస్ఫుల్గా షూటింగ్ చేసి అతి త్వరలోనే సినిమా మీ ముందుకి తీసుకొస్తారని చెప్పేసి నిర్మాత గారిని కోరుకుంటూ మమ్మల్ని అందరినీ పిలిచినందుకు మరొకసారి యూనిట్ అందరికీ అభినందనలు అండి. థ్యాంక్ యూ. స్రవంతి సినిమా అది బ్యానర్ చాలా మంచి బ్యానరు. మనకి గతంలో రవికిషోర్ గారు ఆ స్రవంతి బ్యానర్ దాని మీద లేడీస్ టైలర్తో ఆయన ప్రస్థానం స్టార్ట్ అయ్యి ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఎదిగటమే కాకుండా తర్వాత లేటర్లో వాళ్ళ అబ్బాయి రామును కూడా హీరో చేశారు. సో అలాంటి బ్యానరు. టైటిల్ పరంగా చూసుకుంటే జయం చాలా మంచి టైటిల్. అంటే అసలు తేజ గారికి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన కెరీరు అటు నితిన్కి, గోపీచంద్కి, సదాకి వీళ్ళందరికీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన సుధాకర్ రెడ్డి గారు ఆ సినిమాతో ఆయన ఫుల్ ఫామ్లోకి వచ్చి వాళ్ళ అబ్బాయి నితిన్ హీరో అవడానికి కూడా రన్ అవుతూ ఉండే ఇదికి పనికొచ్చింది ఆ జయం. సో అలాంటి దానికి మన రవికుమార్ చౌదరి ప్రొడ్యూసర్గా ఇప్పుడు మీడియా ఫస్ట్ స్టార్ట్ అయితే కొంచెం ఆయన ఇమీడియట్ ఇక్కడ ఉండకుండా బయట ఉండి వేరే పనులు చూసుకుంటున్నా అంటే ఎంత వర్కాలిక్కో మనం అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఏమో ఆల్రెడీ సీనియర్ ప్రొడ్యూసర్, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ అయితే మేము 1,00,000 సార్లు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఆయన సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి జాగ్రత్తలు అక్కర్లా, అన్ని జాగ్రత్తలు ఆయన తీసుకుని ఉంటారు. డెఫినెట్గా గొడవ లేదు సార్. అలాగే డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు ఆయన కూడా ఇది చేస్తున్నారు. హీరో హీరోయిన్లు వీళ్ళు కూడా నితిన్ సదాలాగా అవుతూ ప్లస్ దాంట్లో వీళ్ళని కూడా గోపిచంద్లాగా అవ్వాలని, ఈ సినిమా అతిపెద్ద సక్సెస్ అవ్వాలని ఒక చిన్న సినిమాది వాళ్ళ ప్రెస్ మీట్ జరిగితే ఒక 16 నుంచి 17 స్టాండ్లు వచ్చినాయి. అంటే మీడియా సపోర్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ మీడియా సపోర్ట్ చేయడానికి కారణమైన వీరబాబు డెఫినెట్గా బాగా చేశాడు. సో ఎప్పుడు వచ్చినా ఫస్ట్ మేము ఇక్కడ గెస్ట్లు కాదు, ఎదురుగుండా స్టాండ్లు ఎన్ని ఉన్నాయని లెక్కలు చూస్తాను నేను. స్టాండ్లు వస్తే స్టాండ్లే వాళ్ళ చీఫ్ గెస్ట్లు. మేము ఉండాలి ఏంటంటే జస్ట్ మాట్లాడేవాళ్ళం, ఓన్లీ స్పీకర్స్మే. సో అన్ని స్టాండ్లను సాధించిన వీరబాబు చాలా గ్రేటు, దాంట్లో డౌట్ లేదు. సో మంచి బాగా పెట్టుకున్నారు. సో డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఈ సూపర్ హిట్కి మీడియా పరంగా మీరు సపోర్ట్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే కొత్త బ్లడ్ కొత్త ఇది వస్తేనే ఇండస్ట్రీకి ఎప్పుడూ లాభం. ప్రతి ఒక్కడూ స్టార్టింగ్లో ఒక చిన్నతో స్టార్ట్ అయ్యి చాలా పెద్ద రేంజ్ ఆస్కార్ దాకా వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతారు. అలాగే చిన్నలో ఈ జయం కూడా ఆ రేంజ్కి పెద్ద బ్యాచ్గా ఈ క్యాస్ట్ అండ్ క్రూ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రేంజ్కి సక్సెస్ఫుల్గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. భారీ సినిమా చేశారు. నిజంగా చూస్తుంటే ఏ పెద్ద సినిమా, ఏ 100 కోట్ల సినిమాకి వచ్చినటువంటి కెమెరాలు ఇక్కడికి వచ్చినాయి. సతీష్ చాలా అదృష్టవంతుడు నువ్వు. వీరబాబు గారు మంచి సపోర్ట్ ఉంది, చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఒకప్పుడు మనం జేఎం సినిమా చూసాం, చాలా హిట్ అయింది. అలాగే నితిన్ గారు, సదా గారు మంచి పెర్ఫార్మెన్స్ చేశారు, చాలా సక్సెస్ కొట్టారు. ఇప్పుడు కూడా డైలాగ్స్ అవన్నీ కూడా మనకి గుర్తున్నాయి. అలాగే అదే తోవలో ఈరోజు కూడా సతీష్ గారు అలాగే హీరోయిన్ గారు వీళ్ళిద్దరూ కాంబినేషన్ చాలా బాగుంది. మళ్ళీ మనకి పూర్వం రోజులు గుర్తొస్తాయి, ఆ జయం గుర్తొస్తుంది. ఆ రకంగా చాలా హిట్ పేరు బాగుంది, సక్సెస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. అలాగే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు మంచి సక్సెస్తో ముందుకు వస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకొక చిన్న విషయం అండి, ఈ రోజుల్లో ప్రతి సినిమాని మనం స్వాగతించాలి. అలా కాకుండా ఇప్పుడు ఈ పాత రోజుల్లో చూసుకుంటే కనుక మనకి ఎన్టీఆర్, నాగార్జున వీళ్ళంతా కానీ చూస్తే ఎప్పుడు కూడా మనకి రివ్యూలు లేవు, థియేటర్ దగ్గరికి వెళ్ళి రివ్యూలు లేవు. ఇప్పుడు రివ్యూలు వచ్చాయి. మనం ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులకి అవకాశం ఇవ్వాలి. ప్రేక్షకులకి అవకాశం ఇవ్వకుండా వీళ్ళు కెమెరాలు పట్టుకుని వెళ్ళిపోయి రివ్యూలు చెప్పేసి వచ్చే ప్రేక్షకులు కూడా అరే ఈ సినిమా బాగాలేదంటారా మనం వెళ్ళకూడదు అని చెప్పేసి ప్రేక్షకులు కట్ చేస్తూ ఉన్నారు. దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే ఒక ప్రొడ్యూసర్గా దయచేసి ప్రేక్షకుల్ని థియేటర్కి రానివ్వండి. వస్తే వాళ్ళు మంచి చెడ్డలు వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరెవరు చెప్పడానికి చెప్పండి. దానివల్ల మీరు చెప్పే రివ్యూల వలన ప్రొడ్యూసరు నష్టపోతూ ఉన్నాడు. దయచేసి అలా కాకుండా ప్రొడ్యూసర్ కానీ బాగుంటే ఇంకెన్నో సినిమాలు చేయగలుగుతాడు, ఎంతోమంది ఉపాధి కలుగుతుంది, తద్వారా అందరూ బాగుంటారు. అందుకని దయచేసి రివ్యూలు మాత్రం కొంచెం తగ్గిస్తే చాలా మంచిదని నేను ఈ సభ వినయంగా కోరుకుంటాను. థ్యాంక్స్ అండి. విజయవంతంగా నడిచి
ఇప్పటికి కూడా ప్రతి ఒక్క నోటిలో జయం అనేటటువంటిది పేరు వస్తూ ఉంటుంది. మరి అలాంటి జయం పేరు ఎన్నుకున్నటువంటి మరి ఈ స్రవంతి మూవీస్ వాళ్ళకి మన దర్శకులు కిరణ్ గారు, మరి ప్రొడ్యూసర్ రవి గారికి, మరి వీరబాబు గారికి, మరియు మొత్తం అందరికీ నా యొక్క హృదయపూర్వక విషయం తెలియజేస్తూ, మరి జయంలాగే మరి ఇది విజయం చేకూరాలని చెప్పి మా భగవంతుడి యొక్క ఆశీస్సులు మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దల ఆశీస్సులు ఇచ్చారు. ఇప్పుడే పీపుల్స్ మీడియా వాళ్ళు కూడా సార్ కూడా చెప్పాడు, మరి ప్రొడ్యూసర్కు ఆశీస్సులు తెలియజేస్తూ వెన్నంటే ఉంటానని చెప్పి హామీ కూడా ఇచ్చాడు. వారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి జోగిపేట్ కళా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. నేను డైరెక్టర్ గారి కథ చెప్పినప్పుడు నాకు ఆ జయం ఎంత సక్సెస్ అయిందో ఈ కథ కూడా అంత సక్సెస్ అయిందని నాకు అనిపించింది. కథ వెంటనే నేను సినిమా చేస్తానని చెప్పాను. అలాగే ఒక మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అండి, 100% హిట్ కొడతానని నా నమ్మకము. బట్ సతీష్ గారు లాస్ట్ సినిమా నేను చూశాను ఆయనది, ఏ బుజ్జి నీకు నేనని. ఆయన పర్ఫార్మెన్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. కంపల్సరీ నీతో నేను సినిమా చేస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం నేను ఈ సినిమా చేస్తున్నాను. అయితే నా విషయానికి వస్తే నేను 4 సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి. రేవ్ పార్టీ, హైదరాబాద్ రౌడీస్, మిస్సింగ్, ఇలాంటి 4 సినిమాలు చేశాను. దాదాపు 10 మంది హీరోస్ని పరిచయం చేశాను చిత్రపరిశ్రమకి. నేను ఇలాగే సినిమాలు చేస్తూ ఉంటానండి. స్టోరీ అనేది చాలా బాగుంటుంది, పెద్ద హిట్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఇది ఖచ్చితంగా మనము చేద్దామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఇది జయం మన నితిన్ జయంకి మించిన డబల్ హిట్ అవుతుందని ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నాను. సో నాకు సపోర్ట్గా నిలబడ్డ శ్రీనివాస్ సార్, మన ప్రేమ్ కుమార్ సార్, రవికుమార్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నేను నిలబెడతానని చెప్తున్నాను. అలాగే సతీష్ అన్న నాకు సపోర్ట్గా నిలబడుతున్నందుకు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వీరబాబు గారికి, నా మూవీస్ అన్నే చేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ అన్న, ఇంత నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది ఇలా మీ ముందు నిలబడినందుకు. యాక్చువల్లీ జయం మూవీ గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక రెండు ముక్కల్లో నేను ముగిస్తాను. కిరణ్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు యాక్చువల్లీ నేను జయం అనగానే అదేంటి మళ్ళీ సేమ్ ఇట్లాంటి జయం స్టోరీ ఏమన్నా మళ్ళీ సేమ్ అలాగే ఉంటుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కంప్లీట్గా డిఫరెంట్ జోనరు, థ్రిల్లర్లో ఉంటుంది. కథ చాలా బాగుంటుంది. ఒక ఫస్ట్ ఫ్లాట్ కానీ సెకండ్ ఫ్లాట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కిరణ్ మేకింగ్ కానీ అన్నిట్లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాడు. తప్పకుండా దాన్ని అంటే అంత మనం ఇది చేయలేం, కానీ ఖచ్చితంగా ఈ సినిమాని అయితే మేము మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు నిరంతరం ఎప్పుడు నాకు తోడుండి, నాకు సపోర్ట్ ఉండి, నాకు వెల్ విషర్లుగా ఉండే మా శ్రీనివాస్ గారు, అలాగే మా సార్ ప్రేమ్ కుమార్ సార్ గారు, అలాగే మా లైన్ ప్రొడ్యూసరు, తర్వాత మా దేవా ఆర్టిస్ట్ దేవా, అలాగే మోహన్, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మూవీలో దీపిక నాకు అంటే హీరోయిన్గా చేస్తుంది. అలాగే ఆ అమ్మాయికి కూడా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కిరణ్కి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ మరొక మారు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడిస్తే ఇంకా ముందు ట్రైలరు, టీజరు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చెప్పట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.